ఫ్రెండ్స్, మీరు హాలీవుడ్ మూవీస్ లో చాలా పెద్ద పెద్ద జీవులు అంటే అనకొండ మరియు టైటనబోవా వంటి జీవులను ఖచ్చితంగా చూసే ఉంటారు. అయితే మూవీస్ లో కాకుండా రియాలిటీలో మనం మన భూమిపై ఇప్పటి వరకు కనుగొన్న అతి పెద్ద పాము ఎంత పొడవు ఉంటుందో మరియు అది ఎక్కడ కనుగొనబడిందో బహుశా మీకు తెలిసుండకపోవచ్చు. అలాగే 1 ఇంచ్ కంటే చిన్నగా ఉన్న సాలీడు 6 అడుగుల కంటే కూడా పెద్దగా ఉండగలదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఇంత పెద్ద సాలీడు అసలు ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా ఇంత పెద్ద జీవులు చిన్న చిన్న అడవుల్లో ఉండే అవకాశం లేదు. మరి ఇంత భారీ మరియు ప్రమాదకరమైన జీవులు ఎక్కడ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా భూమికి లంగ్స్ గా పిలుచుకునే విశాలమైన మరియు దట్టమైన అడవి అమెజాన్ ఫారెస్ట్ లేదా అమెజాన్ జంగిల్లో ఉంటాయి. ఆశ్చర్యపడకండి, మీరు విన్నది నిజమే. అమెజాన్ జంగిల్ ని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని కూడా అంటారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎంత విశాలంగా మరియు ఎంత దట్టంగా ఉంటుందంటే ఇప్పటి వరకు వైజ్ఞానికులు కూడా దీన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని మనం అంచనా కూడా వెయ్యలేం. అమెజాన్ జంగల్ పై ఈ రోజు నుంచి కాకుండా చాలా దశాబ్దాల నుంచి కూడా వైజ్ఞానికులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి రీసెర్చ్ లో భాగంగా ఎలాంటి విషయాలు బయటికి వస్తున్నాయంటే అవి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికే గురి చేస్తున్నాయి. కొంతమంది వైజ్ఞానికులు ఎలాంటి వాటిని చూశామని కంప్లైంట్ చేశారంటే వాటిని ఈ అమెజాన్ ఫారెస్ట్ లో కాకుండా బయట ప్రపంచంలో చూడటం అనేది అసంభవం. అమెజాన్ ఫారెస్ట్ ఎంత విశాలంగా ఎంత పెద్దగా ఉంటుందంటే దాని లోపల మనకు తెలియని ఒక ప్రపంచమే దాగి ఉంది. ఆ ప్రపంచం గురించి మనకు చాలా అంటే చాలా తక్కువ తెలుసు. ఈ అమెజాన్ ఫారెస్ట్ లో ఏదైనా కొత్త విషయం బయటపడినప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే ఈ విశాలమైన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి మనం తెలుసుకోవలసింది చాలా ఉందని. కాబట్టి సైంటిస్టుల పరిశోధనల ప్రకారం ఇప్పటి వరకు బయటపడిన కొన్ని ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకుందాం. వాటిని విన్న తర్వాత మీరు కూడా ఆలోచనలో పడిపోతారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ అమెజాన్ లో కనిపించే కొన్ని మిస్టీరియస్ ట్రీస్ గురించి తెలుసుకుందాం. ఈ అడవిలో చెట్లకు సంబంధించిన కొన్ని కోట్ల చెట్ల జాతులు కనిపిస్తాయి. వీటిలో కొన్ని సామాన్యంగా ఉంటాయి, మరికొన్ని చాలా విషపూరితంగా ఉంటాయి. ఇదైతే ఒక మామూలు విషయం, ఎందుకంటే ఇంత పెద్ద అడవిలో ఉండే చెట్లు కూడా ప్రమాదకరంగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇక్కడ ఎలాంటి చెట్లు ఉన్నాయంటే అవి వాకింగ్ ట్రీస్ అనే పేరుతో పిలువబడతాయి. మీరు కూడా చాలా మూవీస్ లో చూసే ఉంటారు. అందులో చెట్లు సడన్ గా నడవడం మొదలు పెడతాయి. అయితే ఇలా కేవలం మూవీస్ లోనే కాదు, రియల్ గా కూడా చెట్లు మూవ్ అవుతాయి. ఇది నేను చెప్పడం కాదు, కొన్ని సంవత్సరాలుగా అమెజాన్ ఫారెస్ట్ లో రీసెర్చ్ చేస్తున్న వైజ్ఞానికులు చెబుతున్నారు. అమెజాన్ లో రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే ఈ అడవిలో కొన్ని చెట్లు ఎలా ఉన్నాయి అంటే అవి నడుస్తాయి కూడా. కానీ ఇది హాలీవుడ్ మూవీస్ లో ఫిక్షన్ మూవీస్ లో చూపించిన విధంగా ఉండకపోవచ్చు. అంటే కదిలే స్పీడ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇలాంటి చెట్లపైన సైంటిస్టులు చాలా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది వైజ్ఞానికులు ఏం చెబుతున్నారంటే ఏ డైరెక్షన్ నుంచి అయితే ఈ చెట్లపైన సూర్య కిరణాలు పడుతూ ఉంటాయో అవి ఆ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ చెట్టు యొక్క కాండం సూర్యుడి వైపుకి పెరుగుతూ వెళుతుంది. అలా వెళుతున్న కొద్దీ దాని చివరి భాగం ఎండిపోయి అంతమైపోతుంది. ఈ విధంగా ఈ చెట్టు దాని స్థానం కంటే కొంచెం ముందుకు వెళుతుంది. ఈ ప్రక్రియ అనేది 2-3 రోజుల్లో అయిపోదు. ఈ ప్రక్రియ జరగడానికి 3 నెలల సమయం పడుతుంది. ఈ కారణంగానే ఈ చెట్లని వాకింగ్ ట్రీస్ అని పిలుస్తారు. ఈ చెట్లు చాలా విషపూరితంగా ఉంటాయి. సైంటిస్టుల ప్రకారం ఈ చెట్లు కేవలం అమెజాన్ అడవిలో మాత్రమే చూడ్డానికి కనిపిస్తాయి. ఇప్పుడు మనం అమెజాన్ ఫారెస్ట్ లో ఉండే ఇంకా రహస్యకరమైన చెట్ల గురించి తెలుసుకుందాం. వాటి గురించి వింటే అమెజాన్ ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతారు. అమెజాన్ ఫారెస్ట్ లో నివసించే ఆదివాసీల ప్రకారం అమెజాన్ ఫారెస్ట్ లో ఎలాంటి చెట్లు ఉన్నాయంటే ఇవి కేవలం మనుషుల్ని మరియు జంతువుల్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. ఇటువంటి ఈ చెట్లను ఆడమ్ ఖోర్ ప్లాంట్స్ అని అంటారు. ఇది విన్న తర్వాత మీ అందరికీ వింతగా అనిపిస్తుంది మరియు ఒక చెట్టు మాంసంని ఎలా తినగలదని మీకు సందేహం కూడా కలుగుతుంది.
కానీ దీనిని మీరు నమ్మి తీరాలి, ఎందుకంటే ఇది నిజం కాబట్టి. అయితే అమెజాన్ ఫారెస్ట్ లో ఈ చెట్లకు సంబంధించి కొన్ని జాతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, అమెజాన్ ఫారెస్ట్ లో ఉండే చెట్లే ఎంత ప్రమాదకరంగా ఉంటే మరి ఇక్కడ ఉండే జీవులు ఇంకెంత ప్రమాదకరంగా ఉంటాయో మీరే ఆలోచించండి. ఇప్పుడు మనం అమెజాన్ లో ప్రవహించే బాయిలింగ్ రివర్ గురించి మాట్లాడుకుందాం. అమెజాన్ జంగల్ ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అడవిగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా రకాలైన మరియు ఎంతో ప్రమాదకరమైన మొక్కలు, చెట్లు, ఎన్నో జీవరాశులు ఉంటాయి. మరి అన్నీ ప్రమాదకరమైనదిగా ఉన్నప్పుడు ఈ విషయంలో ఇక్కడ ఉండే నీరు కూడా అస్సలు వెనక్కి తగ్గదు. అమెజాన్ లో ప్రవహించే బాయిలింగ్ రివర్ ఏమిటంటే నిత్యం మరుగుతున్న నీటితో ప్రవహిస్తున్న ఒక నది. ఈ నదిలో ఉండే నీరు యొక్క టెంపరేచర్ ఎప్పుడూ కూడా 72 నుండి 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఈ నది కూడా అమెజాన్ లాగానే చాలా ప్రమాదకరమైనది. ఇది అమెజాన్ ఫారెస్ట్ మధ్యలో నుండి ప్రవహిస్తుంది. అయితే ఈ వాటర్ అనేది ఎందుకు బాయిల్ అవుతుందని ఆలోచిస్తే ఈ రోజు వరకు కూడా దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోలేకపోయాం. ఈ అమెజాన్ ఫారెస్ట్ అనేది ఎంత పెద్దగా ఉంటుందంటే ఇది పూర్తిగా 9 దేశాలలో విస్తరించి ఉంది. ఇంత పెద్ద రెయిన్ ఫారెస్ట్ లో సైంటిస్టులు ఇప్పటి నుండి కాకుండా కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ఫారెస్ట్ లో రీసెర్చ్ చేసే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ ఎలాంటి జీవిని చూశాడు అంటే అది సగం మనిషి మరియు సగం వానరం లాగా ఉంది. దాని హైట్ దాదాపు 12 ఫీట్ల వరకు ఉంటుంది. ఈ జాతి జీవులని మ్యారికాక్సీ అని అంటారు. అతను ఏం చెప్పాడు అంటే వాళ్ళు అమెజాన్ లో రీసెర్చ్ చేస్తున్న సమయంలో వారికి మ్యారికాక్సీకి సంబంధించిన ఒక జీవి దొరికింది. ఆ జీవి ఈ బ్రిటిష్ సైంటిస్ట్ పైన అటాక్ చేయడానికి కూడా ప్రయత్నించింది. కానీ అతను ఆ సమయంలో నేలపై పడుకొని తన గన్ తో ఫైర్ చేశాడు. ఆ సౌండ్ కి ఆ మ్యారికాక్సీ భయపడి అక్కడి నుంచి పారిపోయింది. ఇలా జరిగిన వెంటనే అతను ఆ అడవి నుంచి బయటకు వచ్చేశాడు. దాని తర్వాత అతను ఏం చెప్పాడు అంటే ఈ మ్యారికాక్సీలు ఒక సమూహంగా నివసిస్తాయి. వీటికంటూ ఒక బస్తీ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎంత ప్రమాదకరమైనదో. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ప్రమాదకరమైనవి కేవలం చెట్లు మాత్రమే కాదు, ఇక్కడ ఉండే జీవులు కూడా ఇంతకంటే డేంజరస్. చాలా మంది నమ్మేదేమిటంటే ఈ అమెజాన్ లో తప్ప బయట ఎక్కడా కనిపించని అతిపెద్ద సర్పాలు ఉంటాయని. ఇప్పటి వరకు మన భూమి మీద కనుగొనబడిన అతి పెద్ద పాము అనకొండ. సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం అనకొండ పొడవు దాదాపు 30 ఫీట్లు. కానీ 1907వ సంవత్సరంలో అమెజాన్ ఫారెస్ట్ లో పరిశోధనలు చేసిన ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే తను అమెజాన్ ఫారెస్ట్ లో 70 ఫీట్ల పొడవున్న పాముని చూశాడు అని. అమెజాన్ లో ఇంత పెద్ద పాము ఉండడం నిజంగా అమెజాన్ జంగల్ ని ఇంకా ప్రత్యేకంగా మార్చడంతో పాటు మానవులను కూడా ఆశ్చర్యానికే గురి చేస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన అతిపెద్ద పామైన టైటనబోవా పొడవు దాదాపు 42 అడుగులు ఉంటుంది. దీనినే ఈ రోజు వరకు భూమి మీద జీవించిన అతిపెద్ద పాముగా వింటూ వస్తున్నాం. కానీ ఈ సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే టైటనబోవా దాని రికార్డ్ ని బ్రేక్ చేసేస్తుందనిపిస్తుంది. ఇంకొంతమంది వైజ్ఞానికుల యొక్క నమ్మకాల ప్రకారం అమెజాన్ లో ఇంతకంటే పొడవైన స్నేక్స్ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరిలో ఇంకొంతమంది ఈ జాతులలో టైటనబోవాకి సంబంధించి వేరే జాతులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అయితే వీళ్ళు చెప్పింది నిజమే అయితే ఒకవేళ ఎప్పుడో అంతరించిపోయిన టైటనబోవా ఈ రోజుకి కూడా అమెజాన్ ఫారెస్ట్ లో బ్రతికే ఉండొచ్చు. దీని గురించి అక్కడ రీసెర్చ్ జరుగుతుంది. ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు, భూమి మీద ఉండే అతిపెద్ద పాము అమెజాన్ ఫారెస్ట్ లోనే ఉండే అవకాశం ఉంది. అది అనకొండ అయినా లేదా టైటనబోవా అయినా. ఇప్పటి వరకు మనం అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్న చెట్ల గురించి, పాముల గురించి మరియు చెరువుల గురించి తెలుసుకున్నాం. అయితే అమెజాన్ ఫారెస్ట్ లో చెట్లు మరియు పాములు మాత్రమే డేంజరస్ కాదు, ఈ చిన్నగా కనిపించే చీమలు కూడా అంతే ప్రమాదకరం. ఇప్పుడు మీలో చాలా మంది ఇంత చిన్న జీవి అంత ప్రమాదకరంగా ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. ఒకవేళ అడవిలో ఉండే చీమ మనల్ని కుడితే అక్కడ బుల్లెట్ తగిలినంత పెయిన్ వస్తుంది. అందువలన ఈ చీమలను బుల్లెట్ యాంట్స్ అని అంటారు. అమెజాన్ లో ఉండే ఈ చీమలు ఒకవేళ ఎవరైనా వ్యక్తిని కుడితే ఆ వ్యక్తికి వారం రోజుల వరకు విపరీతమైన నొప్పి ఉంటుంది. అంతేకాకుండా వీటిలో కొన్ని చీమలు విషపూరితంగా కూడా ఉంటాయి. అవి కుట్టడం వల్ల మనిషి యొక్క ప్రాణాలు కూడా పోవచ్చు. ఇప్పుడు నేను ఎలాంటి జీవి గురించి చెప్పబోతున్నాను అంటే దాని గురించి విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
మీరు చాలా సార్లు మీ ఇంట్లో సాలిడ్ ను చూసే ఉంటారు. చూడ్డానికి ఇవి చిన్నగా మరియు చాలా సాధారణంగా కనిపిస్తాయి. ఒకవేళ అవి కుట్టినా కూడా వాటి ప్రభావం మనపై అంతలా ఉండదు. ఇలాంటి స్పైడర్స్ గురించి అయితే మనందరికీ తెలుసు. కానీ అమెజాన్ ఫారెస్ట్ లో రీసెర్చ్ చేస్తున్న శాస్త్రవేత్తలకు 6 అడుగుల సాలిడు చూడ్డానికి కనిపించింది. వాళ్లే కాదు, అమెజాన్ ఫారెస్ట్ లో ఉండే ఆదివాసీల ప్రకారం ఇది ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అంటే ఇది చిన్న పిల్లల్ని కూడా చాలా సులభంగా చంపేస్తుంది. సైంటిస్టులు మరియు ఆదివాసీలే కాకుండా ఇంకా చాలా మంది కూడా ఈ సాలిడ్ ను చూశామని చెప్పారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో మనం ఇప్పుడు చెప్పలేం. కానీ ఇంత విశాలమైన మరియు ఇంత ప్రమాదకరమైన అడవిలో ఇలాంటి జీవి ఉండటం చాలా మామూలు విషయం. ఎందుకంటే ఈ అమెజాన్ ఫారెస్ట్ లో మనుషులు కూడా చేరుకోలేని ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ చాలా మంది ఏం నమ్ముతున్నారు అంటే అమెజాన్ లో ఏలియన్స్ కి సంబంధించిన ఒక రహస్య ప్రదేశం కూడా ఉండే అవకాశం ఉందని. అంతేకాకుండా అక్కడ తరచుగా UFOలు కూడా వస్తూ వెళుతూ ఉంటాయని పుకార్లు కూడా ఉన్నాయి. ఈ అడవి ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టే ఇది గ్రహాంతర వాసులకి నివాసంగా ఉంటుంది. కానీ ఒకవేళ ఇది నిజమైతే మన భూవాసులకు ఇది మంచి విషయం అయితే కాదు. దీంట్లో నిజం ఎంత ఉందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అమెజాన్ ఫారెస్ట్ లో ఇలాంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. వాటిని తెలుసుకోవడం కోసం ఈ రోజుకి కూడా అక్కడ రీసెర్చ్ కొనసాగుతూనే ఉంది. అమెజాన్ ఫారెస్ట్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే అది భూమికి 20% ఆక్సిజన్ ని ప్రొవైడ్ చేస్తుంది. మన పూర్తి భూమిలో 3% భాగం అమెజాన్ ఫారెస్ట్ తో నిండి ఉంటుంది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నది అమెజాన్ నది. దీన్నే ఆంగ్లంలో అమెజాన్ రివర్ అని పిలుస్తారు. ఈ నది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మధ్యలో నుండి ప్రవహిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఫారెస్ట్ గురించి మనకు చాలా తక్కువ తెలుసు. ఏ విధంగా అయితే సముద్రం యొక్క లోతు మరియు అంతరిక్షం యొక్క దూరం ఇప్పటికీ కనుక్కోలేకపోయామో అదే విధంగా ఈ భూమిపై ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోని రహస్యాలను ఇంకా తెలుసుకోలేకపోయాం. కాబట్టి రాబోయే కొన్ని దశాబ్దాలలో బహుశా దీన్ని రహస్యాలను ఛేదించవచ్చు. కాబట్టి అమెజాన్ ఫారెస్ట్ గురించి ఎలాంటి రహస్యాలు బయటపడినా దానిపై వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా ఇంకా ఈ అమెజాన్ ఫారెస్ట్ గురించి మనకు తెలిసిన ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు మిగిలే ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.